Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు చీరాల మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మించాల సాంబశివరావును రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మించాల సాంబశివరావు మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి పట్టణాభివృద్ధికి సాయశక్తిలా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జానాది కృష్ణమూర్తి, తిరుమశెట్టి లక్ష్మీ ప్రతాప్, బి హేమంత్ కుమార్, పోలుదాసు రామకృష్ణ, మువ్వల వెంకటరమణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ఠితను పరోక్షంగాను ఎవరి ఆశీర్వాదాలు ఉన్నాయి. అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఒక్కోసారి ఈ సభ్యులే మనం కాపాడుతూ ఉంటారు. మొన్న ఏపంలో మ్యారేజ్ చేయకూడదు, ఎంత మ్యారేజ్ చేయడం లేకపోలేదు. బాగా పిల్లలకి నాకు మాత్రం ఎవరు గుర్తు ఎప్పుడు దాకా చూస్తాడు చూద్దామని చెప్పేసి వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటాం. ఉదయం నేను స్నానానికి వెళ్ళబోయేందుకు మెసేజ్ వచ్చింది, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇది ఎవరో పొరపాటు నాకు పంపించారనుకుని నేను స్నానం చేసుకుంటాను. ఆ మెసేజ్ మన కడమ శ్రీనివాస్ బాబు గారు తెలిసినాడు. నేను పంపించానంటే అన్ని ఒకసారి రీవాల్యూ చేసుకుంటే వెంటనే పోతుంది సార్. మాట సాయంకాలం నలుగురు చేస్తాను అయితే ఈ బడ్జెట్ లో సామాన్య మానవులకు ఉండేటువంటి మార్పు మనందరికీ కూడా ఎక్కువ బెనిఫిట్స్ అందించేటువంటి మార్పు చాలా జరిగింది. వాటిలో కొన్ని మాత్రం నేను ఇప్పుడు తీసుకొస్తాను. ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం ప్రతి ఒక్కళ్ళు ఇంటిమేట్ ట్యాక్స్ క్లాస్ జరగాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా. కర్లపాలెం మండలం పేరళి గ్రామాల్లోని గ్రామదేవత పేరళమ్మ తల్లికి ఆషాఢమాసం సందర్భంగా గౌడపాలెం మహిళలు అమ్మవారికి సారే పసుపు కుంకుమలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో సంబరాలు చేస్తూ ఆలయం వద్ద చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణలు చేసి సారే పసుపు కుంకుమలు సమర్పించి పూజలు చేశారు.
బాపట్ల జిల్లా చీరాల చర్చి కాంపౌండ్ లో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో దామస్పేటకు చెందిన పేరుచెర్ల కిరణ్ కుమార్ 5వ వర్ధంతి సభకు రాజమండ్రి మాజీ ఎంపీ జి హర్షకుమార్ హాజరై ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో మాస్క్ లేదని పోలీసుల చేతితో లాఠీ దెబ్బలతో చనిపోయారు. మా దళితుల ఓట్లతో గెలిచిన గత ప్రభుత్వంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో నేను ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాను. ఈ ప్రభుత్వంలో కూడా కిరణ్ కుమార్ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎరిచర్ల మోహన్, బోనిగల్ల పేతూరు బాబు, కంచర్ల చిట్టిబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ జూలై 21 కరెక్ట్గా ఇదే రోజున 5 సంవత్సరాల క్రితం మన ఎరిచర్ల కిరణ్ కుమార్ పోలీసుల చేతిలో మాస్క్ పెట్టుకోలేదన్న ఒకే ఒక కారణంతో దారుణంగా కొట్టబడి హింసించి చంపేయడం జరిగింది. ఇది ఎందువల్లంటే ఈ రోజున మన జ్ఞాపకాల గురించి ఈ కూటమి ఒక కూడిక పెట్టుకుంటే ఇక్కడికి రావడం జరిగింది. నేను 5 సంవత్సరాలు అయినా సరే ఆ కుటుంబానికి, కిరణ్ కుమార్ కుటుంబానికి న్యాయం జరగదు. నేను ఆ రోజు వచ్చాను, మొదటి సంవత్సరం కూడా వచ్చాను. ఇది విచిత్రమైన విషయం ఏంటంటే ఈ హత్యని కూటమి ప్రభుత్వం తమ గెలుపు గురించి చాలా దారుణంగా వాడుకుంది. దళితులను హత్య చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి డాక్టర్ సుధాకర్ విషయం ఒకటి, ఎరిచర్ల కిరణ్ కుమార్ విషయం ఒకటి, అట్లాగే శిరోమండలం విషయం ఒకటి, అక్కడ రాజమండ్రిలో గ్రూప్ రేపు ఒకటి, ఎన్నిటినీ కూటమి ప్రభుత్వం జగన్కి ఎగెనిస్ట్గా చాలా దారుణంగా వాడుకొని అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా ఇప్పటికీ TV5, ఆంధ్రజ్యోతి మేము కూడా గ్రీన్ బుక్, రెడ్ బుక్ లు రాస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రొంపిచెర్లలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గెలవడం ఖాయమని అన్నారు. కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. జగన్ గోపిరెడ్డి 2.0 ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రయ్య గారికి, అలాగే రొంపిచెర్ల గ్రామ ఎంపీటీసీ అయినటువంటి శ్రీనివాసరావు రెడ్డి గారికి, వేదిక నల్లకరించినటువంటి రైతు విభాగం అధ్యక్షులు ఉన్నారెడ్డి గారికి, తర్వాత 24 ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చాడు. సూపర్ 6 అంటూ ఇంటింటికి వెళ్ళి ఐఎస్ కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. చంద్రబాబు అంటేనే మోసం చేస్తాడని ప్రజలకు కూడా తెలుసు. కానీ మళ్ళీ మోసపోయారు, ఆశపడ్డారు. మళ్ళీ మానవుడు అనేవాడు ఆశాజీవి. సో మళ్ళీ ఏమన్నా చేస్తాడేమో, అతని మనసులో ఏమన్నా మార్పు వచ్చిందేమో
అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ అతన్ని మనం గెలిపించడం జరిగింది. ఒకసారి గతంలోకి వెళ్తే 2014లోనే రైతుల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజే చెప్పాడు రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. అప్పుడు దాదాపు 87,000 కోట్లు ఈ రాష్ట్రంలో రైతుల యొక్క రుణాలుంటే నేను మొత్తం చేస్తాను అని చెప్పి వచ్చిన తర్వాత మనందరికీ తెలిసిన విషయమే. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, కుటుంబం తీసుకొచ్చాడు. ఒక 3 విడతల్లో 15,000 కోట్లు ఇచ్చి ఇంకా నా వల్ల కాదని చెప్పి చేతులు ఇప్పేసిన కార్యక్రమం. అదేవిధంగా డ్వాక్రా మహిళలకి అదే విధంగా మోసం చేశాడు. సరే మళ్ళీ ఏమన్నా బుద్ధి మారిందేమో అని ఈరోజు ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడిని 2024లో గెలిపించడం జరిగింది. ఎందుకు ఆశపడ్డారు? సూపర్ 6 హామీలు. సూపర్ 6 అమలు చేస్తాను. ముఖ్యంగా మొట్టమొదటిది తల్లికి వందనం కార్యక్రమం మొదటి సంవత్సరం ఎగరగొట్టేశాడు. మనమందరం కలిపి వెంటుపోటు దినోత్సవం అని ర్యాలీలు చేసి సర్వేలన్నీ వచ్చిన తర్వాత భయపడ్డాడు. కేకే సర్వేలు చెప్పారు, అయ్యా నువ్వు పోతున్నావు, నీకు 78 సీట్లు ఆల్రెడీ ఓడిపోతున్నారు మీ ఎమ్మెల్యేలు అని చెప్తే ఇక చేసేది లేక మనసొప్పగా ఆ 8,400 కోట్లు అందరూ కూడా 30 లక్షల మందికి ఎగరగొట్టారు. మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం, రొంపిచెర్లలో గల దాసరిపాలెం సంఘం డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘ భవనంలో బోనస్లు పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేష్ హాజరయ్యారు. 78 మంది లబ్దిదారులకు 4,75,000 రూపాయలు బోనస్లు పంపిణీ చేశారు. సంఘం డైరీ నుండి 2.22 లక్షలు, మిగులు నిధుల నుండి 2.53 లక్షల నగదును అందజేశారు. అత్యధికంగా పాలు పోసిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వస్తుంది. ఓకే ఈ రోజున మన దాసరపాలెం గ్రామంలో గత ఆర్థిక సంవత్సరం పాలు పోసిన పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పాలు పోసిన ప్రతి ఒక్క రైతుకి 100కి 4,76,000 రూపాయలు ఈరోజు బోనస్గా మన పాడి రైతులందరూ అందుకుంటున్నారు. అలానే నర్సాపేట చిల్లింగ్ సెంటర్ పరిధిలో ఈ సంవత్సరానికి బోనస్ రూపంలో 2,90,00,000 రూపాయలు సంఘం డైరీ నుంచి విడుదల చేయడం జరిగింది. ప్రతి ఊర్లో కూడా సంఘం డైరీకి పాలు పోసే పాల ఉత్పత్తిదారులందరికీ కూడా బోనస్ పంపిణీ అనేది ప్రతి సంవత్సరం ఎలాగైతే చేస్తా ఉన్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బోనస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉంటా. ఇదే కాదు, పాల ఉత్పత్తిదారులకు ఆరోగ్యపరంగా మనకి సంఘం డైరీలో డివిసి హాస్పిటల్ అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. పాలు పోసే రైతులకి ఓపీ ఫీజు లేకుండా టెస్టుల్లో కూడా 50% రాయితీ ఇచ్చి అత్యాధునిక వైద్యం అందించాలనే ఉద్దేశంతో చైర్మన్ గారు శ్రీ ధూళిపాడు నరేంద్ర కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలోత్పత్తిదారులకు పాడి రైతు సంక్షేమ నిధి ద్వారాగా ఎవరైనా మరణించినట్లయితే వినుకొండ పట్టణంలోని 11వ వార్డు రైలుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఎక్కడికక్కడ ఆసుపత్రుల ఏర్పాటు ద్వారా స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు, టీకాలు, మాతా శిశు సంరక్షణ, కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం
సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, వైద్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు మాత్రం బీపీ నార్మల్ చాలా విశిష్ట సేవలు అందించడం కోసం ఈ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాం. ఈ రోజు ఈ హాస్పిటల్ ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇందులో పాల్గొన్నటువంటి డీసీసీబీ చైర్మన్ మక్కన గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారికి వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ డాక్టర్లు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. ఇక్కడ మన ప్రాంతంలోని హాస్పిటల్ రాష్ట్రంలోనే, దేశంలో, రాష్ట్రంలో ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలి, పేదలకి మెరుగైన సేవలు అందించాలని కోరుతా ఉన్నా. వినుకొండకి క్లీన్ సిటీగా స్టేట్ లో 9వ ర్యాంక్ రావడం ఎంతో అభినందనీయం. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. రాష్ట్రంలో 9వ ర్యాంక్ వచ్చింది. రానున్న 2 సంవత్సరాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఖాయం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాము. మరి మున్సిపల్ కమిషనర్ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారికి, అలాగే మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, శానిటేషన్ సిబ్బందికి, శానిటరీ ఇన్స్పెక్టర్ కి, శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. 9th ర్యాంక్ వినుకొండ 9th ర్యాంక్ లో సాధించినందుకు భవిష్యత్తులో ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ లో ఉంటారని ఆశాభావం. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ పర్సన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీఎస్సీఎస్ చైర్మన్ గా బచ్చు అంజిరెడ్డి, సభ్యులుగా గంగినేని బ్రహ్మయ్య, మందా యేసు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ కష్టపడితే పదవులు వాటంతటా అవే వస్తాయి అనడానికి అంజిరెడ్డి కమిటీ సభ్యుల నిదర్శనమన్నారు. గడిచిన వైకాపా ప్రభుత్వంలో నిర్బంధాలు లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా వారంతా ఎంతో సమర్థంగా పనిచేశారని, అందుకు గుర్తింపుగానే ఇప్పుడు సొసైటీ పదవులు వరించాయన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన పాలక వర్గానికి ఆయన అభినందనలు తెలిపారు. వంకాయపాటి బాబీ గారిని వేదిక మీద రావాల్సిందిగా, అలాగే బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ మహిళ సహకార చట్టంలో గౌరవించి బడుగు బలహీన వర్గాల సంఘ అలాగే శిశుల అధ్యక్షులు మన్నాదాన్ని సార్ కొంచెం వెనక్కి జరగండి సార్. ఉదయం నుంచి కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ, రైతు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. బచ్చు అంజిరెడ్డి గారిని అభినందిస్తున్నా. ఆయన ఊరికే సొసైటీ అధ్యక్షుడు అవలా, మండల పార్టీ అధ్యక్షుడిగా కష్టపడ్డాడు. రాత్రి మొదలు బాధుడే కష్టపడ్డారు. ఆ రాత్రి మొదలు ఇల్లు తిరిగాడు. ఇదేం కర్మ ప్రోగ్రామ్ అంటే చంద్రబాబు గారు చెప్తే ఆ ప్రోగ్రామ్ చేశాడు. పార్టీ సభ్యత్వం కొట్టడం అంటే వాళ్ళ గ్రామం కాదు, అన్ని గ్రామాలు తిరిగాడు. ఆ విధంగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ గా గతంలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జ్ అంటే పనిచేశాడు. అర్ధరాత్రి పిలిచిన వచ్చాడు పార్టీ ఆఫీస్ కి. ఆ విధంగా ఒక చిన్న రైతు, డబ్బు లేకపోయినా ఒక పేద రైతుకు కూడా ఈ రోజు ఒక సొసైటీ అధ్యక్షుడు అయ్యాడంటే అది మనందరికీ ఒక గౌరవం. ఇది ప్రతి రైతుకు ఒక సన్మానం అని నేను భావిస్తున్నాను. ఇది హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా బచ్చు అంజిరెడ్డి గారికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి బచ్చు అంజిరెడ్డి గారికి అభినందనలు తెలియజేయాలి అని కోరుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కష్టపడ్డ కార్యకర్తకు ఇచ్చినటువంటి ఒక గౌరవం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అలాగే ముడి సుబ్బారావు అహర్నిశలు కష్టపడ్డాడు.
కష్టకాలంలో కూడా అండగా ఉన్నాడు. అలాంటి ప్రతి కార్యక్రమం సమర్థవంతంగా చేశారు. మేము మన మంత్రివర్యులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆగస్టు మొదటి వారంలో నాగార్జున సాగర్ కి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానితో పాటుగా మన ప్రభుత్వ చీఫ్ జి ఆంజనేయ గారు నిన్న సలహా మండలి సమావేశంలో కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఏంటంటే జూన్ 1, జూన్ 2 గా ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గం, ముఖ్యంగా పౌరుపాడు బ్రాంచ్ కెనాల్ కూడా జూన్ 1 లోకి చేర్చి ఒకేసారి విడత నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని కూడా మన చీఫ్ గారు చేపడుతున్నారు. దాన్ని తీర్మానం చేశారు. త్వరలోనే అది కార్యక్రమం కూడా రూపుదాల్చుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. సరిపోతే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని, అదేవిధంగా రైతులందరూ కూడా మరి మనకి మందులు అంటే బలం మందులు కానివ్వండి, అదేవిధంగా పెస్టిసైడ్స్ కానీ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టేదానికి ముందస్తు ప్రణాళికను తయారు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గంలో 8 PSCS సహకార సంఘాలు ఉన్నాయి. 8 మంది CEOలు ఉంటారు. తప్పనిసరిగా మన ఎమ్మెల్యే గారు అందరితో కూడా మాట్లాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.